వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ రీసెంట్ కరెక్షన్ తర్వాత అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ ఏంటో చూద్దాం. ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. టీసీఎస్ రీసెంట్గా స్టాక్లో 4256 నుంచి ఒక ఫాల్ కనిపించింది. నేను అనుకున్నాను 3800 పైన టీసీఎస్లో బయింగ్ వస్తుంది అండ్ ఫర్దర్గా ప్రైస్ అప్వర్డ్ అయితే వెళ్ళొచ్చు. అండ్ క్లియర్ ఆర్ఎస్ఐ ఇండికేట్స్ అండ్ అప్వర్డ్ జర్నీ ఇన్ టీసీఎస్. దిస్ ఈజ్ 1 year చార్ట్. ఐటీ స్టాక్స్లో చాలా మటుకు ఈ ఇయర్ అప్ ట్రెండింగ్లో ఉన్న స్టాక్ ఏదైతే టీసీఎస్. సో రీసెంట్ హై నుంచి చాలా మటుకు ఒక బై చేయడానికి అయితే ఒక ప్రైస్ అయితే కనబడుతుంది టీసీఎస్లో. సో దిస్ ఇస్ 1 year నుంచి టీసీఎస్ యొక్క స్టాక్ ప్రైస్. అండ్ ఎవరైతే లాంగ్ టర్మ్లో టీసీఎస్ని అక్యూములేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఇట్స్ లుకింగ్ ఎట్ వెరీ గుడ్ అక్యూములేషన్ పాయింట్ దగ్గర కనబడుతుంది. అండ్ ఈవెన్ టెక్నికల్గా కూడా చాలా మట్టుకు టీసీఎస్ ఈజ్ లుకింగ్ వెరీ ఆప్టిమిస్టిక్. సో ఇక్కడ నుంచి మీకు అట్లీస్ట్ 200 to 300 పాయింట్స్ ఇమీడియట్ అప్ సైడ్ అయితే రావచ్చు ఒకవేళ బ్రాడర్ మార్కెట్స్ కూడా సపోర్ట్ చేస్తే. సో టీసీఎస్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. అండ్ కమ్ టు టీసీఎస్ Q4 రిజల్ట్స్ చూద్దాము. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో టీసీఎస్ ఎలా పర్ఫామ్ చేసిందో చూద్దాం. ఈ రోజు కూడా టీసీఎస్ అయితే చాలా మటుకు అప్ ట్రెండింగ్లో ఉంది. ఏదైతే 50 డిఎంఏ ఆల్రెడీ 200 డిఎంఏ పైన స్టాక్ అయితే సస్టైన్ అవ్వగలుగుతుంది. అండ్ జస్ట్ 50 డిఎంఏ పైన స్టాక్ క్లోజ్ అవ్వగలిగితే కనుక మంచి ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కమ్ టు టీసీఎస్ మార్చ్ సేల్స్ చూస్తే హైయెస్ట్ సేల్స్ అయితే రీసెంట్ టైంలో టీసీఎస్ పోస్ట్ చేసింది. హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ కనబడుతుంది కదా ఈ మార్చ్ 2024లో. ఈపీఎస్ కూడా 34.37 పైసేగా ఉంది. పిఎండ్ఎల్ చూస్తే కనుక ఈ 2024లోనే మీకు హైయెస్ట్ సేల్స్ అట్ ద సేమ్ టైం హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ చూడొచ్చు. ఇక్కడ 58% ఉంది డివిడెండ్ పేఅవుట్. అండ్ ఈపీఎస్ 126.88 రూపీగా ఉంది. సో డెఫినెట్గా Q4 రిజల్ట్స్ కూడా బెటర్గా ఉన్నాయి కాబట్టి స్టాక్లో ఇక్కడ నుంచి మంచి ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కమ్ టు టీసీఎస్ తర్వాత ఇంకొక స్టాకు బ్రిటానియా ఇండస్ట్రీస్. సో ఎఫ్ఎంసీజీ స్టాక్లో బ్రిటానియా ఇండస్ట్రీస్ కూడా మంచి మూవరే. అండ్ రీసెంట్ స్టాక్ 5361 నుంచి మంచి కరెక్షన్ వచ్చింది. అండ్ ఫర్దర్గా ఒక అప్వర్డ్ జర్నీ అయితే అప్ సైడ్ వస్తుంది. సీ ద రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ నియర్లీ 60% ROE అండ్ 50% రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో వెరీ గుడ్ ఫైనాన్షియల్ రేషియోస్. అండ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఎఫ్ఎంసీజీ బ్రాండ్ ఇండియాలోనే 100-year లెగసీ విత్ వెరీ గుడ్ యాన్యువల్ రెవెన్యూస్ ఉన్న కంపెనీ విత్ వెరీ గుడ్ బ్రాండ్స్ లైక్ గుడ్ డే కానీ టైగర్, న్యూట్రీ చాయిస్, మిల్క్ బిగ్స్, మ్యారీగోల్డ్. సో ఇవన్నీ కూడా ప్రామినెంట్ బ్రాండ్స్, హౌస్ హోల్డ్ బ్రాండ్స్. సో దట్ ఈస్ ద రీజన్ బ్రిటానియా లాంగ్ టర్మ్ స్టోరీ. సో లాస్ట్ 5 year నుంచి స్టాక్ ఎలా మోయిందో చూడండి. 10-year బేసిస్ మీద ఇట్ ఈస్ ఎ మల్టీ బ్యాగర్ స్టాక్. సో మ్యాక్సిమం టైం ఫ్రేమ్లో 40 రూపీస్ నుంచి మీకు ఒక 5000 రూపీ జర్నీ కనబడుతుంది ఇక్కడ. సో ఫైనాన్షియల్స్ ఒకసారి చూస్తే కనుక క్వార్టర్లీ రిజల్ట్స్ సీక్వెన్షియల్గా కొద్దిగా తగ్గాయి. బట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద బెటర్ రిజల్ట్స్ అయితే కనబడుతున్నాయి. సో నెట్ ప్రాఫిట్ కూడా కంపెనీది కొద్దిగా తగ్గింది. బట్ ఆన్ అన్ యావరేజ్ మీకు బెటర్ నెట్ ప్రాఫిట్స్ వస్తున్నాయి. ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే కనుక హైయెస్ట్ సేల్స్ అండ్ హైయెస్ట్ సేల్స్, బట్ నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొద్దిగా తగ్గాయి. బట్ ఓవరాల్గా కంపెనీ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ, లాంగ్ టర్మ్లో బెటర్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ, కన్సిస్టెంట్ గ్రోత్ ఉన్న కంపెనీ అండ్ బెటర్ బ్రాండ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎఫ్ఐఎస్కి 19% వాటా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ కూడా 15% వాటా అయితే హోల్డ్ చేస్తున్నారు. సో బ్రిటానియా ఇండస్ట్రీస్ ఒకటి టెక్నికల్గా కూడా చాలా పాజిటివ్ కనబడుతుంది చార్ట్స్ మీద. సో బ్రిటానియా ఇండస్ట్రీస్ సీ ద రీసెంట్ కరెక్షన్ 5380 నుంచి 4600 వరకు స్టాక్ కరెక్షన్ అయింది. ఒక బెటర్ స్వింగ్ ట్రేడ్ ఆపర్చునిటీ ఈవెన్ ఫర్ నెక్స్ట్ 2 to 3 monthsలో. అండ్ ప్రస్తుతానికి 5000 దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ 300 to 400 పాయింట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో అక్యూములేట్ చేసుకునే వాళ్ళకు కూడా ఈ ప్రైస్ పాయింట్ దగ్గరగా స్టాక్లో ఒక బయింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో టెక్నికల్గా బులిష్ కనబడుతుంది బ్రిటానియా. అండ్ ఈవెన్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా నాట్ బ్యాడ్. సో ఇదొకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. అదానీ పోర్ట్స్ అండ్ అదానీ పోర్ట్స్కి రీసెంట్గా మోతీలాల్ ఓస్వాల్ బై రేటింగ్ అయితే ఇచ్చారు. విత్ 1500 టార్గెట్ ప్రైస్ ఇచ్చారు.
బట్ నేను అనుకుంటున్నాను బిఫోర్ 1500 స్టాక్ మే కరెక్ట్. కొద్దిగా కరెక్షన్ జరిగిన తర్వాత స్టాక్లో ఒక అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అదానీ పోర్ట్స్ బెటర్ Q4 రిజల్ట్స్ కూడా పోస్ట్ చేసింది కాబట్టి సో డెఫినెట్గా ఇక్కడ నుంచి స్టాక్లో కరెక్షన్ తర్వాత, ఎందుకంటే మీకు ఇక్కడ చాలా మట్టుకు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి స్టాక్ అయితే చాలా ర్యాలీ అయితే వచ్చింది. సో డిసెంబర్ నుంచి మనకు ఒక స్టాక్లో మొమెంటం కనబడుతుంది కాబట్టి సో 500 పాయింట్స్ పెరిగింది స్టాక్ కాబట్టి ఒక కరెక్షన్ అయితే రావచ్చు. అండ్ ఫర్దర్గా లోయర్ లెవెల్ దగ్గరగా అదానీ పోర్ట్స్లో బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. సీక్వెన్షియల్గా కొద్దిగా మీకు సేల్స్ డ్రాప్ అయ్యాయి, ప్రాఫిట్స్ కూడా డ్రాప్ అయ్యాయి. సీక్వెన్షియల్ అంటే ప్రీవియస్ డిసెంబర్ క్వార్టర్తో కంపేర్ చేసినప్పుడు, బట్ ఓవరాల్గా ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద పెరిగాయి. సేల్స్ P&L చూస్తే కనుక లైక్ మార్చ్ 2024లో హైయెస్ట్ సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ హైయెస్ట్గా ఉంది. సో ప్రాస్పెక్ట్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. అదానీ పోర్ట్స్ది లాంగ్ టర్మ్ అవుట్లుక్ ఆల్సో చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి సో డెఫినెట్గా లోయర్ లెవెల్ దగ్గరగా అదానీ పోర్ట్స్లో ఒక బయింగ్ రావచ్చు. మేబీ స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ రిజల్ట్స్ పోస్ట్ చేసే అదానీ పోర్ట్స్ కాబట్టి కొద్దిగా కరెక్షన్ కనబడుతుంది స్టాక్లో. బట్ వన్స్ కరెక్షన్ ఈజ్ డన్ అదానీ పోర్ట్స్ కూడా మంచి రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లోయర్ లెవెల్స్ దగ్గరగా స్టాక్లో బయింగ్ రావచ్చు. నేను అనుకుంటున్నాను మేబీ 1200 1150 మధ్యలో అదానీ పోర్ట్స్ ఒక గుడ్ బై అని నేను అనుకుంటున్నాను. సో ఇవి బేసికల్గా చాలా మటుకు అప్ ట్రెండ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్. అండ్ బ్రిటానియా ఇండస్ట్రీస్ అట్ ద సేమ్ టైం TCS రెండు కూడా లాంగ్ టర్మ్లో అక్యుములేట్ చేసుకోవాల్సిన స్టాక్స్ అయితే అదానీ పోర్ట్స్ కొద్ది కరెక్షన్ తర్వాత బయింగ్ ఇంట్రెస్ట్ అయితే రావచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.